హిస్టరీ బిట్స్ అండి. మనం ఆల్రెడీ శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్ చదివేసాం. దానికి రిలేటెడ్ బిట్స్ ఓన్లీ 40 to 50 బిట్స్ ఉన్నాయి. ఫాస్ట్గా చూసేసుకుందాం. అరేంజ్ ద ఫాలోయింగ్ కింగ్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్. సో మనకు టోటల్ 30 కింగ్స్ ఉన్నారు. ఆ 30 కింగ్స్లో అర్లీ శాతవాహనస్, లేటర్ శాతవాహనస్ లాగా డివైడ్ అయి ఉన్నారు. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ గురించి అడుగుతారు. సో రిమెంబర్, ఫస్ట్ ఈజ్ ఫౌండర్ సీముక అండ్ కుంతల శాతకర్ణి ఈజ్ నంబర్ 13. అండ్ హాలా ఎందుకు ఇంపార్టెంట్ మనకు తెలుసు, గతసప్త సారథి అండ్ వాళ్ళ వైఫ్ లీలావతి గురించి. సో మనమంతా చదివాం కాబట్టి ఆయన ఇంపార్టెంట్. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా లేటర్ అర్లీ శాతవాహనస్ అయితే లేటర్ శాతవాహనలో ద మోస్ట్ ఇంపార్టెంట్ శాతవాహన. అండ్ ఈయన నుంచే వాళ్ళ మదర్ నేమ్ ఇలా ఫ్రంట్ యాడ్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అండ్ ఇంకా మీరు గుర్తు పెట్టుకోవాల్సినది ఎవరెవరిది అంటే సీముక అండ్ కృష్ణ ఈజ్ ద సెకండ్. సీముక తర్వాత ఫౌండర్ తర్వాత ఎవరు వచ్చారంటే సెకండ్. అండ్ శాతకర్ణి 1. ఎందుకు శాతకర్ణి 1 గుర్తు పెట్టుకోవాలంటే హీ పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగ అండ్ వాళ్ళ వైఫ్ నగ్నిక నానాఘట్ ఇన్స్క్రిప్షన్ కూడా ఇచ్చింది. శాతవాహన 1, శాతవాహన 2, శాతవాహన 3 అలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఒకసారి చూసేసుకోండి. అండ్ కుంతల శాతకర్ణ ఈయన కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయనలో ఇద్దరు పోయిట్స్ ఉన్నారు అప్పుడు, గుణాఢ్య అండ్ శివశర్మ. ఆయన శివశర్మ ప్రాకృతి లాంగ్వేజ్ కాకుండా సాంస్క్రిట్లో గ్రామర్ రాశాడు. సో దీస్ నేమ్స్ షుడ్ బి రిమెంబర్డ్. అండ్ 15th పులోమవి 1. పులోమవి 1, పులోమవి 2, పులోమవి 3 కూడా ఉన్నారు. సో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు. పులోమవి ఈజ్ 15th అండ్ 70th ఈజ్ హాలా. 23rd గౌతమిపుత్ర శాతకర్ణి. 28th విజయశ్రీ. అండ్ విజయశ్రీ విజయపురి సిటీ కన్స్ట్రక్షన్ చేశాడు, అదే ఇక్ష్వాకుస్ క్యాపిటల్ అయ్యింది అని కొన్ని నోషన్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా చూసుకోండి. 30th పులోమవి 3. అండ్ ఆయన వల్ల వార్ జరిగి మైకధోని ఇన్స్క్రిప్షన్లో క్లీన్గా ఉంది, ఆయన వల్ల వార్ జరిగి ఇక్ష్వాకుస్కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది అని. సో క్రొనాలజీ గుర్తుపెట్టుకోండి. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ గివెన్ బై నగ్నిక. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ ప్రైజ్డ్ హిమ్. ఎవరిని ప్రైజ్ చేసింది? నానాఘట్ ఇన్స్క్రిప్షన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ గివెన్ బై గౌతమి బలశ్రీ. అదే నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ నగ్నిక. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ రిమెంబర్, సారీ ఫర్ మై మిస్టేక్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ ప్రైజ్డ్ హిమ్ యాజ్ శాతవాహన. టైటిల్స్ అండి, నియర్లీ 10 టైటిల్స్ గురించి డిస్కస్ చేసాం. ఎవరిది ఆ టైటిల్స్ అంటే గౌతమి పుత్ర శాతకర్ణి. సో ఈజ్ ద ఫస్ట్ నేమ్. అండ్ ఈయనకు సంబంధించి కాయిన్స్ ఎక్కడ దొరికాయి? జోగుల్ తంబిలో. అండ్ ఈయనకి ఇంకా టైటిల్స్ ఏమైనా ఉన్నాయంటే 3 సముద్ర తోయపీఠ, ఏక బ్రాహ్మణ, ద్విజకుల 2 times బోర్న్ పర్సన్, ఏకశూరుడు, ఏకధనుర్ధన్యుడు అని చాలా టైటిల్స్ ఉన్నాయి, ఒకసారి చూసేసుకుంటే వీల్ రిమెంబర్. 3rd సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కాయిన్స్ ఆఫ్ శాతవాహనాస్. ఇప్పుడే చెప్పాను, జోగుల్ తంబిలో దొరికాయి. లెడ్, కాపర్, పొట్టిన్ ఈ కాయిన్స్ అన్నీ దొరికాయి. నేమ్ ఆఫ్ ద కింగ్ అండ్ టైటిల్స్ వర్ ప్రింటెడ్ బై శాతవాహన కాయిన్స్. ఫస్ట్ టైం ఎవరు ఇలా టైటిల్స్ అండ్ వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫిగర్స్ ప్రింట్ చేయించింది ఎవరు అంటే శాతవాహనాస్. ఫాదర్స్ నేమ్స్ కూడా, ఫాదర్స్ ఫేసెస్ కూడా ప్రింట్ చేసినారు, నాట్ మదర్స్ నేమ్. జస్ట్ మదర్స్ నేమ్ ఒక్కటి మాత్రం ఫ్రంట్లో యాడ్ చేసేవాళ్ళు. సో ఫాదర్స్ నేమ్ ప్రింట్ చేయించేవాళ్ళు, నాట్ మదర్స్ నేమ్. ఇన్ సమ్ కేసెస్ మదర్స్ నేమ్ వాజ్ ఆల్సో ప్రింటెడ్, నో ఫాదర్స్ నేమ్ వాజ్ ప్రింటెడ్. అండ్ మీరు మదర్స్ నేమ్ ఫ్రంట్ పెట్టుకున్నారు కాబట్టి మ్యాట్రిమోనియల్ సొసైటీ అనుకోవద్దు, నో, ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యాట్రియార్కల్ సొసైటీ. బట్ ఉమెన్కి మాత్రం రెస్పెక్ట్ ఉండేది. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. గతసప్త సారథి ఈజ్ రిటన్ ఇన్ ప్రాకృతి లాంగ్వేజ్ బై హాలా. సో ఎవరు హాలా? ఎన్నో కింగ్? 17th. గౌతమిపుత్ర శాతకర్ణి 23rd. సీముక 1. ఇలా మనం బిట్ సాల్వ్ చేసేటప్పుడే కొన్ని ఇలా పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ. పులోమవి 3 లాస్ట్ కింగ్, మైకధోని ఇన్స్క్రిప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ద ఫస్ట్ శాతవాహన రూలర్ సీముక వాజ్ రెప్యూటెడ్ టు బి బుద్ధిస్ట్ డ్యూరింగ్ ద అర్లీ. నో, వాళ్ళు ఫస్ట్ జైన్స్. కొందరు ఏమంటారు, శూద్రాస్ అంటారు, కొంతమంది జైన్స్ అంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ అంటారు, కొంతమంది క్షత్రియస్ అంటారు. బట్ ఈ పాయింట్స్ అన్నీ గుర్తు పెట్టుకోవాలండి. జస్ట్ వాళ్ళని డైరెక్ట్గా ఎవరు బ్రాహ్మిన్స్ అనలేదు, దెర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా యూ షుడ్ రిమెంబర్. శాతవాహనాస్ మేడ్ గ్రాంట్స్ టు విలేజ్ అండ్ ల్యాండ్స్ టు బుద్ధిస్ట్ మాంక్స్. ఎస్, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఇలా గ్రాంట్స్ ఇవ్వడం, ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే శాతవాహనాస్. గుప్తా వాళ్ళు స్టార్ట్ చేశారు, కానీ వీళ్ళు వాళ్ళ ఇన్ ద సెన్స్ గుప్తా వాళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు అంటే
డొనేషన్స్, బట్ అదొక రాజ్యంలోనే ఒక విధానంలాగా చేసిండేది ఎవరు అంటే శాతవాహనాస్. సో 2 ఈజ్ ఓన్లీ కరెక్ట్, 1 ఈజ్ రాంగ్, బుద్ధిస్ట్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ సోషల్ కండిషన్స్. సోషల్ కండిషన్స్ నేను చెప్పాను, మ్యాట్రిమోనియల్ కాదు, అండ్ ఈవెన్ మ్యాట్రిలీనియల్ సిస్టమ్ కూడా కాదు, కంప్లీట్లీ ప్యాట్రియార్కల్. సో బోత్ ఆర్ రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ సోర్సెస్ ఆఫ్ శాతవాహన. శాతవాహనకి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వాయు పురాణం, మత్స్య పురాణం, కామసూత్ర, వాత్సాయనస్ అండ్ రాజశేఖరస్ కావ్య చరిత్ర అండ్ లీలావతి ఆ స్టోరీ కూడా, హాలాకి సంబంధించిన గత సప్తసారథి, అవన్నీ బుక్స్ అక్కడే దొరికిన ప్రతి ఒక్క బుక్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి: గత సప్తసారథి, లీలావతి, గుణాఢ్య యొక్క బుక్, పైశాచిక లాంగ్వేజ్, కామసూత్ర అండ్ ఈవెన్ మత్స్యపురాణం, వాయుపురాణం, ఇవన్నీ ఇంపార్టెంట్ బుక్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద సోషల్ ఆర్డర్ ఎగ్జిస్టెడ్ ఇన్ శాతవాహన. శాతవాహన ఎరా విట్నెస్డ్ ఏ కాంపోజిట్ కల్చర్. ఎస్, ద్రవిడియన్సా ఆర్యన్సా అని కూడా ఒక కాన్ఫ్లిక్టే. సో కాంపోజిట్ కల్చర్ ఉండేది అని. సో వాళ్ళు అడుగుతారు, ఈజ్ శాతవాహనాస్ ఆర్యన్సా ద్రవిడియన్సా అని. నో, ఇనిషియల్గా వాళ్ళని ఆర్యన్స్ అనుకున్నారు, మళ్ళీ కొంతమంది నో వాళ్ళు ద్రవిడియన్సే అంటున్నారు, ఎందుకంటే ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు అని. సో బోత్, బ్లెండ్ ఆఫ్ బోత్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఎస్, చాలా ఉండేదాన్ని, చాలా అంటే చాలా. కొత్త జాతీస్ కూడా ఎమర్జ్ అయ్యాయి అప్పుడు. ఉమెన్స్ వర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ యాగాస్ రిచువల్స్ అలాంగ్ విత్ మేల్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆల్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. శాతవాహన పీరియడ్ ఈజ్ ఎ గ్లోరియస్ చాప్టర్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రస్. ఎస్. రిగార్డింగ్ ఇన్స్క్రిప్షన్ దట్ హైలైటెడ్. శాతవాహనస్ ఇన్స్క్రిప్షన్స్ ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి? ప్రాకృతి లాంగ్వేజ్. ఈవెన్ ఇక్ష్వాకుస్ కూడా ప్రాకృతినే, కానీ ఇక్ష్వాకుస్లో మధ్యలో సాంస్క్రిట్వి కనిపించాయి, కానీ శాతవాహనస్ కంప్లీట్లీ ప్రాకృతి, బ్రాహ్మీ స్క్రిప్ట్. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఇందాక చెప్పాను కదా, నగ్నిక శాతకర్ణి 2 గురించి డిస్క్రైబ్ చేస్తూ ఇచ్చింది. ఎస్. మిలిటరీ కాన్క్వెస్ట్ ఆఫ్ పులోమవి 3 ఈజ్ మెన్షన్డ్ ఇన్ నో. శాతకర్ణి 1 అశ్వమేధ యాగ, రాజసూయ యాగ ఇవన్నీ చేశాడు. ఈవెన్ కళింగాలో ఉండే కింగ్ ఖరేవలతో కూడా గొడవ పడ్డాడు అని ఇన్స్క్రిప్షన్స్లో ఉన్నాయి. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏమి అంటే గుంటుపల్లి అండ్ హత్తిగుంప ఇన్స్క్రిప్షన్, నాట్ పులోమవి 3. పులోమవి 3కి సంబంధించిన ఏమైనా ఇన్స్క్రిప్షన్ ఉందా అంటే మైకధోని ఇన్స్క్రిప్షన్. ఎవరితో గొడవ పడినందుకు? శాంతమూల, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు ఆల్సో. శాతవాహన పీరియడ్ కింగ్ హాలా వాజ్ ఆల్సో నోన్ యాజ్ కవి వాత్సల్య. ఆయననే నంబర్ ఆఫ్ కవితలు రాశాడు. సో హీఈస్ కవి వాత్సల్య. ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే గత సప్తసారథి. సర్వవర్మ రోడ్ ప్రాకృతి గ్రామర్. నో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రాకృతి అని మాట్లాడుతున్నాం, కానీ అప్పట్లో ఒక సాంస్క్రిట్ బుక్ ఉంది. ఏంటి అంటే సర్వవర్మ రాసిన సాంస్క్రిట్ బుక్, కంటక అని స్టార్ట్ అవుతుంది. వ్యాకరణం, కంటక వ్యాకరణం సంథింగ్. వ్యాకరణం అంటే మనకు తెలుసు కదండి, గ్రామర్ అని. ఏ గ్రామర్ అంటే సాంస్క్రిట్కి సంబంధించిన కాదు. ఇక్కడింది కంటక వ్యాకరణం. సో విచ్ ఈస్ కరెక్ట్? ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అడాప్టెడ్ బై శాతవాహనస్. నాకు తెలుసు ఇది పెద్ద శాతవాహనస్ యొక్క మౌర్యన్స్కి ఫ్యూడేటర్స్ వీళ్ళు తర్వాత ఇండిపెండెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళ కింద నంబర్ ఆఫ్ ఫ్యూడేటర్స్ ఉండేవాళ్ళు, అండ్ కొన్ని సెమీ ఆటోనామస్ రీజియన్స్ ఉండేది. ఆ ఫ్యూడేటర్స్ ఈ ప్రావిన్సెస్ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు అంటే అమత్యాస్. వాళ్ళు ఎవరు? గవర్నర్స్. అమత్యాస్ ఆర్ లైక్ గవర్నర్స్. ఆ గవర్నర్స్ నాన్ హెరిడిటరీ పోస్ట్, కానీ ఈ సెమీ ఆటోనామస్ రీజియన్స్ అవి మాత్రం హెరిడిటరీ పోస్ట్స్. ఆ సెమీ ఆటోనామస్ని ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళంటే మహారథాస్ అండ్ మహాభోజాస్. సో గుర్తుపెట్టుకోండి, సెమీ ఆటోనామస్ రీజియన్స్ ఉండేవి అండ్ ప్రావిన్సెస్ ఉండేవి. దీన్ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు, దీన్ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు, ఇది హెరిడిటరీ నాన్ హెరిడిటరీ అని ఒకసారి చూసేసుకోండి, ఇట్ విల్ బీ ఈజీ. సో బోత్ ఆర్ రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ సోషల్ కండిషన్స్ ప్రివైల్ డ్యూరింగ్ శాతవాహనస్. బ్రాహ్మిన్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అసిమిలేషన్ ఆఫ్ క్యాస్ట్ని ఎంకరేజ్ ఎక్కువ ఉండేది, కానీ వీళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే కాదు.
జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ ఎగ్జిస్టింగ్. సో ఇవన్నీ అగెయిన్స్ట్గా ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ రాంగ్, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. లోయెస్ట్ మనకి ఎలా డివైడ్ అండి, కింగ్, తర్వాత ఆహారాస్ ఇక్కడ రాసే చూడండి. ఫస్ట్ స్టేజ్లో కింగ్, తర్వాత ఆహారాస్ ప్రావిన్సెస్. ఈ ఆహారాస్ని కంట్రోల్ చేయడానికి అమత్యాస్ గవర్నర్స్, తర్వాత నిగములు ఈజ్ లైక్ డిస్ట్రిక్ట్స్ అండి. దాని తర్వాత గ్రామాలు, గ్రామిక హెడ్. సో కింగ్, ఆహారస్, నిగములు అండ్ గ్రామిక. రెవెన్యూ వాజ్ కలెక్టెడ్ ఓన్లీ ఇన్ కమోడిటీస్, నో క్యాష్ అండ్ కైండ్, బోత్ ఉంది. దెయ్యము, మీయము, భోగ, భాగ, చాలా నేమ్స్ ఉన్నాయి. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. చూస్ ద అసర్షన్ అండ్ రీజనింగ్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు అని ఎగ్జాంపుల్కి ప్రొవైడ్ చేస్తున్నా. ద ఫస్ట్ రూలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ టు గ్రాంట్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ గ్రాంట్స్ టు బుద్ధిస్ట్ అండ్ బ్రాహ్మిన్స్ వర్ శాతవాహనస్. నేను ఇందాకే మెన్షన్ చేసిన. శాతవాహన కింగ్స్ క్లెయిమ్డ్ టు బి బ్రాహ్మిన్స్ అండ్ కన్సిడర్ దే ప్రైమరీ డ్యూటీ ఈస్ టు అప్హోల్డ్ వర్ణ సిస్టమ్. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్. బట్ ఈ రెండింటికి లింక్ అయితే లేదు. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. 15th, ద శాతవాహన పీరియడ్ విట్నెస్డ్ ఓవర్సీస్ కమర్షియల్ యాక్టివిటీస్. ఎస్, ఎవరితో? మెయిన్గా రోమ్తో ఉండేది. సో వీళ్ళకి చాలా పోర్ట్స్ ఉన్నాయండి. ఈస్ట్లో ఒక పోర్ట్, వెస్ట్లో ఒక పోర్ట్, ఈస్ట్ కోస్ట్లో ఒక పోర్ట్. ఆ పోర్ట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గండకసేల, గంజం, ఇవన్నీ ఈస్ట్ కోస్ట్లో పోస్ట్. గండకసేల అండ్ గంజం. అదే వెస్ట్ సైడ్ అయితే కళ్యాణి పోర్ట్. అరికమేడు ఎక్కడుంది అంటే తమిళనాడు. సో అన్ని పోర్ట్లు ఒకసారి చూసేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి, వెస్ట్ డెక్కన్ అని ఇచ్చారు కాబట్టి కళ్యాణి పోర్ట్. అదే మనకి ఇక్ష్వాకు టైంలో ఇంపార్టెంట్ పోర్ట్ అంటే ఘంటసాల పోర్ట్. సో పోర్ట్లు ఒకసారి చూసేసుకోండి. చిన్న టాపిక్సే ఒక నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల మీకు మెమొరీకి ఎక్కుతుంది. బికాజ్ ఇది ఫ్యాక్చువల్, లాజికల్గా ఏమీ లేదండి, ఫ్యాక్చువల్ కాబట్టి యూ షుడ్ రిమెంబర్. ఒకవేళ ఈ ఫ్యాక్చువల్ గుర్తుపెట్టుకో డైరెక్ట్ మార్క్స్ వచ్చేస్తాయి. మనం అనాలిసిస్ చేయాల్సిన అంత అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవన్నీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఎక్కడి నుంచి అడుగుతారో మనకి ఐడియా లేదు. కానీ ఇది మాత్రం ఫ్యాక్చువల్, డైరెక్ట్ స్కోరింగ్. 16th, డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ రజ్జుక వాహక. సో శాతవాహన పీరియడ్లో ఇది చూడండి, ఇక్కడ కింగ్ బొమ్మ వేసినాను. ఈయన కింగ్ అయితే కింగ్కి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి 2 టైప్స్గా డివైడ్ చేశారు. 4 మెయిన్ మెంబర్స్ అండ్ మిగతా ఒక 20 మెంబర్స్ లాగా. ఈ 4 మెంబర్స్ ఎవరు అంటే అమత్యాస్, అమత్యాస్ అండ్ రాజుకి చెప్పిండేది వినడానికి, సీక్రెట్గా సందేశాలు ఇవ్వడానికి, అండ్ ఆయన చెప్పిన మాటని శాసనాలుగా విడుదల చేసేయడానికి. సో ఆ 4 మెంబర్స్ ఎవరో ఒకసారి చూసుకోండి. అండ్ మిగతా వాళ్ళంతా రెవెన్యూ కలెక్టర్స్, మెసెంజర్స్, ట్యాక్స్ కలెక్టర్స్ అలాంటివి. దాంట్లో రజ్జుక వాహక అంటే ల్యాండ్ సర్వే. అండ్ ఇంకో ఆయన ఉంటాడు రజుక అని. ఈయన ఎవరు అంటే లా ఎన్ఫోర్సర్, లాని చూస్ చేసుకునేవాళ్ళు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. రజ్జుక అంటే ఎవరు, రజ్జుక వాహక అంటే ల్యాండ్ సర్వే. ఈ ఇండస్ట్రీ అండ్ కామర్స్ మర్చెంట్ అసోసియేషన్స్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. హిరణ్యకుడు అంటే ట్రెజరీ. హిరణ్యకుడు ఈజ్ ట్రెజరీ. కింగ్స్ ప్యాలెస్ని చూసుకునే వాళ్ళు ప్రతిహరి. సో అన్నీ నేనే చెప్తే బాగోదు కదండి, ఇవి కూడా మీరు ఒకసారి చూసి మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే కమెంట్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు లిటరేచర్ డ్యూరింగ్ శాతవాహనస్. గునాడియా రోడ్ బృహత్ కథ మంజరి, ప్రాకృతి కరెక్ట్. ఆచార్య నాగార్జున రోడ్ ప్రజ్ఞ, పరిమిత, మాధ్యమిక శాస్త్ర. ఈవెన్ ఈయన సుహుర్లేఖ రాశాడు. శూన్య ఫిలాసఫీ గురించి కూడా చెప్పాడు. సో సుహుర్లేఖ వాజ్ రిటన్ బై హాలను. ద మ్యారేజ్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఫార్మ్ ద థీమ్ ఆఫ్ లీలావతి పరిణయం. లీలావతి పరిణయం ఈజ్ హాల అండ్ లీలావతి యొక్క లవ్ స్టోరీ గురించి తెలిపినది. లీలావతి ఎవరంటే శ్రీలంక కింగ్. సో దీస్ బోత్ ఆర్ రాంగ్, ఓన్లీ 1 and 2. ఇక్ష్వాకు, మనకి ఇక్ష్వాకు లాస్ట్ పులోమవిత్రితో మైకధోని ఇన్స్క్రిప్షన్లో ఉంది. గొడవ పడిన తర్వాత శాంతమూల, వశిష్ఠపుత్ర శాంతమూల ఎలా పవర్లోకి వచ్చాడు అని. వాళ్ళ సెకండ్ కొడుకు వీరపురుషదత్త. హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సౌత్ ఇండియన్ అశోక. ఆయన తర్వాత ఎటువల, ఆయన తర్వాత రుద్రపురుషదత్త. సో జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇన్స్క్రిప్టెడ్ బై వీరపురుషదత్త, కరెక్ట్. దీంట్లోనే ఆయన బుద్ధిజం ఫాలో అయ్యేవారు అని, ఈవెన్ ఆయనకు శివలింగాన్ని తొక్కేశాడు అని అంత డేటా ఉంది. వీరపురుషదత్త వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. నో,
రుద్ర పురుషదత్త. సో ఒకసారి చూసేసుకోండి, 4 కింగ్సే అండి. ఆ 4 కింగ్స్ గురించి కొంచెం అనాలిసిస్ చేసి చదివితే ఈజీ. అండ్ సొసైటీ వాళ్ళ రిలీజియన్ అవి ఇవి చెప్తారా, సేమ్ శాతవాహనాస్ లాగా కొన్ని చేంజెస్ అంతే, కొన్ని చేంజెస్. అండ్ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ శాతవాహనాస్ పీరియడ్ తర్వాత బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇండియా, పెద్ద ఇండియా చిన్న చిన్న స్టేట్స్ లాగా ఎలా పార్ట్స్ అయిందో శాతవాహనాస్ పీరియడ్లో కూడా పార్ట్స్ అయింది. ఇక్ష్వాకు ఏమో పెద్ద పార్ట్ దాంట్లో. ఇప్పుడు మనకు రాజస్థాన్ లార్జెస్ట్ స్టేట్ ఎలానో అప్పుడు ఇక్ష్వాకు. దాని తర్వాత చూతు, పుగ్య డైనాసిటీ, అభిరాస్, హిరణ్యక, అలా పల్లవాస్, సౌత్ పల్లవాస్, తమిళనాడు కోస్ట్లో అలా. అండ్ ఇంకొకరు కూడా ఉన్నారు చూసుకోండి. ఈ ఇక్ష్వాకుస్ వీళ్ళతో మ్యాట్రిమోనీ అలయన్స్ అంతా కలుపుకున్నారు. అవన్నీ ఫర్దర్ చదువుదాం. సో చూడండి, శాతవాహనాస్ తర్వాత ఏవి డివైడ్ అయ్యాయి అని క్వశ్చన్స్ అడగచ్చు. ఎక్స్ట్రా ఏదో వేరేది ఇచ్చి కూడా ఇది కూడా డివైడ్ అయ్యిందా అని అడగచ్చు. నో, ఓన్లీ 6 పార్ట్స్గా డివైడ్ అయింది, 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ డొనేటెడ్ బై ద టర్మ్ రాజభోగ? భోగ, భాగ్యం, తెయ్యము, మెయ్యము, ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ ట్యాక్సెస్. అండ్ ఇది చెప్పాను కదండి, ఇక్ష్వాకులో 4 రూలర్స్, వీరపురుషదత్త, వశిష్ఠపుత్ర, శాంతమూల, వీరపురుషదత్త, యహూవల, రుద్రపురుషదత్త. సో ఈ ఒక్క టైం లైన్ కరెక్ట్, మిగతావన్నీ రాంగ్. వాళ్ళు యాక్చువల్లీ 220 to 305 అలా సమ్ 100 ఇయర్స్ అండి. మనకి ఈ శాతవాహనాస్ నియర్లీ 450 to 500 ఇయర్స్ పాలించినారు, వీళ్ళు ఓన్లీ 100 ఇయర్స్. సో ఇది ఇక్కడ ఉండాల్సిండేది వేరే ఆయన, వీరపురుషదత్త. ఇక్కడే యహూవల, ఈయన తర్వాత రుద్రపురుషదత్త. 277 to 301, 305 లాగా. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఇక్ష్వాకుస్ క్వశ్చన్స్ అండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు వశిష్ఠపుత్ర, శాంతమూల? ఈయన గురించి ఆల్రెడీ చెప్పాను నేను. వీరపురుషదత్త ఈజ్ ద సెకండ్, యహూవల ఈజ్ థర్డ్, 4th one ఈజ్ రుద్రపురుషదత్త. రూల్డ్ తెలంగాణ అండ్ కోస్టల్. వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసాం, హౌ డివైడెడ్, అసలు 7 రీజియన్స్గా ఎలా స్టార్ట్ చేశారు, శాతవాహనాస్ డివైడ్ అయిన తర్వాత 7 పార్ట్స్గా ఎలా డివైడ్ అయ్యారు. దాంట్లో పెద్ద పార్ట్ ఏది అంటే ఇక్ష్వాకుస్. అండ్ మిగతావి అభిరాజాస్, చూతూస్, పూగ్యాస్, అవన్నీ ఒకసారి చూసుకోండి. హిస్ ఇన్స్క్రిప్షన్ వర్ ఫౌండ్ అట్ రెంటాల్ అండ్ కేసన్పల్లి. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ గివెన్ హర్ డాటర్ ఇన్ మ్యారేజ్ టు చూతు డైనాసిటీ? అప్పుడున్న ప్యారలల్ డైనాసిటీస్ ఇవన్నీ. ఎవరు అంటే వీరపురుషదత్త. ఈయన గురించి చాలా, హీఈస్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఈయనకు 4 wives ఉండేది, మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవెన్ సాకా కింగ్ యొక్క కూతుర్ని కూడా పెళ్లి చేసుకున్నారు. ఈయన మ్యాట్రిమోనియల్ అలయన్స్ కోసం చేశాడు అని. సౌత్ ఇండియన్ అశోక. ఈయన ఉన్నప్పుడు ఈవెన్ బుద్ధిజం చాలా ఫ్లోరిష్ అయింది ఇండియా, ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్లో. ఉపాసిక, బోధిశ్రీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఒకసారి చూడండి, ఇది రీజియన్స్గా డివైడ్ అయింది. ఐడెంటిఫై ద వ్యాలిడ్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు సోషల్ కండిషన్స్. సేమ్ శాతవాహన సోషల్ కండిషన్సే. ద క్లాస్ ఆఫ్ ఫ్యూడల్ లార్డ్స్ హ్యాస్ ఎమర్జ్డ్ బిట్వీన్ కింగ్ అండ్ ద పీపుల్. ఎస్, శూద్రాస్ ఎక్కువ ఉండేవాళ్ళు, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ వీళ్ళకన్నా శూద్రాస్. అండ్ అగ్రికల్చర్ ఈస్ యూజ్ టు బి కాల్డ్ as హాలికాస్. కరెక్ట్. ఆర్కిటెక్చర్, ఫస్ట్ టైం టెంపుల్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ చేసిండేది ఎవరు అంటే సౌత్ ఇండియాలో, అది కూడా ఆంధ్రాలో ఎవరు అంటే ఇక్ష్వాకుస్. ఫేమస్ టెంపుల్స్ గురించి చెప్పాను. ఒక అమ్మవారు కూడా టెంపుల్ కట్టారు. హౌ ఫేమస్, ఓన్లీ విష్ణు టెంపుల్, ఒక్కటే ఒక విష్ణు టెంపుల్ కట్టారు, అవి కూడా చూసుకున్నాం. సో ఆర్నెట్ స్టోన్ క్రేవింగ్ అంటే స్టోన్స్ని బాగా డిజైన్ఫుల్గా ఇలా అసలు ఎంత మైన్యూట్గా చెక్ చేశారంటే సో బ్యూటిఫుల్. ఒకసారి చూసుకోండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నోటబుల్ సోర్స్ ఆఫ్ విష్ణుకుండిస్ ఇంకా అవ్వలేదు. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్. అండ్ ఇది కూడా ఫీచర్స్ ఆఫ్ విష్ణుకుండిస్. ఇక్ష్వాకుస్ యొక్క క్యాపిటల్. ఇన్స్క్రిప్షన్స్, యాక్చువల్లీ ఇప్పుడు జగ్గాయపేట ఇన్స్క్రిప్షన్స్, ఆ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఇక్ష్వాకుస్ ఇచ్చారు. దాంట్లో ఇటీవల ఇన్స్క్రిప్షన్ నుంచి సాంస్క్రిట్ స్టార్ట్ అవుతుంది. అంటే అన్నీ ఇంకా సాంస్క్రిట్లో అని కాదు, ఈయన కొంచెం స్టార్ట్ చేశాడు సాంస్క్రిట్లో కూడా ఇన్స్క్రిప్షన్స్ ఇద్దామని. అప్పటి నుంచి 4 typesగా డివైడ్ అయినాయి ఇన్స్క్రిప్షన్స్.
carved and Chaitya Grihas detached pillar inscriptions on sculptures. Identify the valid option about capital. Vijaypuri and Lion. అదే సన్ని ఎవరిది క్యాపిటల్ అంటే శాతవాహనస్. జైనిజం కూడా ఫ్లోరిష్ అయింది. ఇక్ష్వాకుస్ ఫేమస్ సెంటర్స్ అండి ఇవ్వండి, ఎక్సెప్ట్ విజయపూరి. విజయపూరి ఈజ్ నాట్ ఫేమస్ ఫర్ జైనిజం డ్యూరింగ్ ఇక్ష్వాకుస్. విజయపూరి అసలు ఇక్ష్వాకుస్ క్యాపిటల్ ఎలా అయ్యింది, అప్పుడు విజయశ్రీ శాతకర్ణి ఆయన 28th కింగ్ అప్పుడే కట్టిన సిటీ అండి అది. సో చాలా బ్యూటిఫుల్గా ఉందని దే మేడ్ ఇట్ యాజ్ ఎ క్యాపిటల్. ఇది విష్ణుకుండిస్లో 11 times అశ్వమేధ యాగ, 16th time రాజసూయ సాక్రిఫైస్ ఎవరు చేశారో చూడండి. మాధవ్ వర్మ 3 చూసారా, కన్ఫ్యూజ్ చేశారు. ఇక్కడ 2 అని ఇచ్చారు, ఇక్కడ 3 అని ఇచ్చారు. ఈ ఇద్దరు మనకు మాధవ్ వర్మ అని తెలియడం గ్రేట్ కాదు, ఆయన 1, 2, 3 అని కూడా తెలియాలి. సో ఏదో కమెంట్ చేయండి. వాట్ వాజ్ ద ప్రామినెంట్ రిలీజియన్ ఫాలోడ్ బై ద విష్ణుకుండిస్? మళ్ళీ విష్ణుకుండిస్. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ కమెంట్ చేయండి. ఆల్రెడీ టిక్ చేశాను, బట్ అది రీవెరిఫై చేసుకోండి కరెక్టా రాంగ్ అని. విష్ణుకుండిస్, ఇది కూడా విష్ణుకుండిస్. హూ అమాంగ్ ద ఫారిన్ ట్రావెలర్ మెన్షన్డ్ అబౌట్ గోల్డెన్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ అట్ శ్రీపర్వత? ఇది కూడా విష్ణుకుండిసే, బట్ శ్రీపర్వత అని వచ్చింది కాబట్టి ఐ నీడ్ టు టెల్ ఇట్ ఈస్ హ్యూయాంగ్సాంగ్. ఫాహిన్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ హ్యూయాంగ్సాంగ్ వచ్చాడు. ఎవరి కోర్టుకు వచ్చాడో కమెంట్ చేయండి. 35th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు సోషల్ కండిషన్స్. విష్ణుకుండి. ఇక్ష్వాకు డైనాసిటీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఇక్ష్వాకు డైనాసిటీ. అగ్రికల్చర్ బికేమ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఎస్. హాలికాస్ ఆల్రెడీ చెప్పాను. దే డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రేడ్, నో రోమ్తో ట్రేడ్ ఉండేది. సో ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఇక్ష్వాకు డైనాసిటీ బ్రహ్మి స్క్రిప్ట్. పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే మన గుర్ర అమరావతి. కేవ్ ఇన్స్క్రిప్షన్ నాగార్జునకొండ. రాక్ ఇన్స్క్రిప్షన్ గోలి. ఈ ఇన్స్క్రిప్షన్స్ మనకు ఇక్ష్వాకు డైనాసిటీలో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్యాక్చువల్ డేటా నథింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఈ ఫ్యాక్చువల్ డేటా గుర్తుపెట్టుకుని నంబర్ ఆఫ్ టైమ్స్ చూడడం వలన ఆర్ నంబర్ ఆఫ్ టైం వినడం వల్ల డెఫినెట్గా మీకు గుర్తుంటుంది. రుద్రపురుషదత్త లాస్ట్ కింగ్. ఈయన సన్ ఆఫ్ ఎటువల శాంతమూల. ఈయన తర్వాతనే కింగ్డమ్ డివైడ్ అయిపోయింది. ఈ కన్సిడర్ హలంపుర స్వామి యాజ్ హిస్ గాడ్. అవును, నంబర్ ఆఫ్ కాయిన్స్ డొనేట్ చేయడం, ఆయన కోసం గుడి కట్టడం, అవన్నీ కూడా మనకి జోగినాయుడు బుక్లో ఉంటుంది. సో ఆల్ 3 ఆర్ రైట్. బట్ ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ అడిగాడు. సో నన్. సో సగం చూడకండి, కంప్లీట్గా ఇలా అండర్లైన్ చేసుకుంటూ పోండి క్వశ్చన్ చదివేటప్పుడు. ఇట్ వుడ్ బి బెటర్. వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నాగార్జున? ఆచార్య నాగార్జున ఎవరు పీరియడ్ అప్పుడు? శాతవాహన పీరియడ్ అప్పుడు. ఏ ఫిలాసఫీ మహాయాన బుద్ధిజం ఫాలో చేశారు? అండ్ సుహుర్లేఖ, శూన్యత, ఆ ఫిలాసఫీస్ అన్నీ చెప్పాడు. ఇక్ష్వాకు డైనాసిటీలో ఫేమస్ పోర్ట్ ఏంటి అంటే ఘంటసాల. అదే మనం శాతవాహనాస్లో సమ్ 4 to 5 పోర్ట్స్ ఉన్నాయి. ఆ పోర్ట్స్ అన్నీ చూసుకోండి. మెయిన్ ఇన్కమ్ ఈస్ ల్యాండ్ ట్యాక్స్. వశవట్టి ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ అబౌట్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఎస్. విషువట్టి వట్టి మెన్షన్స్ అబౌట్ ఇక్ష్వాకు డైనాసిటీ. సో ఆల్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో మనం నియర్లీ ఒక 35 క్వశ్చన్స్ చూసాం. ఈ 35 క్వశ్చన్స్ బాగా స్టడీ చేయండి. మ్యాక్సిమం ఒక 50 to 60% వరకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ చేసే కొద్దీ ఇంకా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. బికాజ్ హిస్టరీ ఈజ్ సో ఫ్యాక్చువల్. బాగా స్టడీ చేయండి. బెస్ట్ స్కోరింగ్ పార్ట్ కూడా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్.